అంతర్జాతీయ క్రికెట్లో ఫీల్డింగ్ ఎంత ముఖ్యమనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సాధారణంగా ఫీల్డింగ్ లోపాలనేవి ఎప్పుడో ఒకసారి జరుగుతూ ఉంటాయి. అయితే పాకిస్తాన్‌కి మాత్రం ఈ సమస్య ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. తాజాగా వరల్డ్ కప్‌లో భాగంగా అమెరికాతో జరిగిన లీగ్ మ్యాచ్‌లో పాక్ ఫీల్డింగ్ విన్యాసాలు చూస్తే అస్సలు నవ్వాగదు. వీరి ఫీల్డింగ్ గల్లీ క్రికెట్ కంటే దారుణంగా ఉండటం గమనార్హం. మ్యాచ్‌లో చెత్త ఫీల్డింగ్ చేసి మూల్యం చెల్లించుకున్న ఆ జట్టు కీలకమైన సూపర్ ఓవర్‌లో అంతకు మించే దారుణమైన ఫీల్డింగ్‌తో మ్యాచ్ చేజార్చుకున్నారు. సింగిల్ రావాల్సిన దగ్గర అమెరికా ఆటగాళ్లు సరదాగా 2 పరుగులు రాబట్టారు. దీనికి తోడు వైడ్ల రూపంలో అదనపు పరుగులు ఆ జట్టును దెబ్బతీశాయి. అమెరికా చేసిన మొత్తం 18 పరుగుల్లో 8 ఎక్స్ట్రాల రూపంలో రావడం ఆశ్చర్యం కలిగిస్తుంది. దీంతో పాక్ ఫిట్నెస్ పై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఆసియా కప్, వరల్డ్ కప్ లో పాకిస్తాన్ ఇదే నాసి రకమైన ఫీల్డింగ్ తో మూల్యం చెల్లించుకుంది. టీ20 వరల్డ్ కప్ కు ఆటగాళ్ల ఫిట్నెస్ పై పాక్ క్రికెట్ బోర్డు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. ఆర్మీ స్కూల్లో వారికి శిక్షణ ఇప్పించి వరల్డ్ కప్ కు వారిని సిద్ధం చేశారు. బాబర్ అజాం నేతృత్వంలోని జట్టు కాకుల్లోని ఆర్మీ స్కూల్ ఆఫ్ ఫిజికల్ ట్రైనింగ్ లో శిక్షణ పొంది వరల్డ్ కప్ బరిలోకి దిగారు. అయితే ఇంత చేసినా పెద్దగా ఫలితం లేకుండా పోయింది. మా తీరు ఇంతే అన్నట్టుగా ఫీల్డింగ్ లో ఎప్పటిలాగే తమ మార్కు చూపించారు. వీరికి ఆర్మీ దగ్గర శిక్షణ కూడా దండగే అని నెటిజన్స్ పాక్ ఆటగాళ్లపై మండిపడుతున్నారు. బ్యాటింగ్, బౌలింగ్ లోపాల కారణంగా మ్యాచ్ ఓడిపోవడం చూసాం. కానీ పాక్ మాత్రం పేలవ ఫీల్డింగ్ తో మ్యాచ్ ను చేజార్చుకుంటుంది. ఇక ఈ టోర్నీలో పాక్ ప్రస్తుతం డేంజర్ జోన్ లో ఉంది. సూపర్ 8కే అర్హత సాధించాలంటే ప్రతి మ్యాచ్ కీలకమే. దీంతో వారు ఫీల్డింగ్ లో మెరుగుపడకపోతే కనీసం సూపర్ 8 దశకు చేరకుండా ఇంటిదారి పట్టినా ఆశ్చర్యం లేదు.